హాయ్ అండి, పక్కా కొలతలతోటి సలిమిడి ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో మీకైతే చూపించేద్దామని వచ్చేసానండి. మరి ఈ వీడియో చివరిదాకా చూడండి. ముందుగా రేషన్ బియ్యం తీసుకోండి. 2 కప్పుల రేషన్ బియ్యం తీసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టాలండి. మినిమం 10 గంటలన్నా నానబెట్టాలండి. 10 గంటల వరకు నానబెట్టుకోవాలి, లేదంటే ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని క్లీన్ చేసుకుని అవి వడగట్టుకోవాలండి. నీళ్ళు అన్నది లేకుండా కొంచెం తడి పొడిగా వడగట్టుకుని మిక్సీ ఆడుకుని పిండి పట్టుకుని ఆ పిండిని మరొకసారి జల్లెడతోటి జల్లించుకోవాలండి. మెత్తగా మనకి పిండి చేతితోటి పట్టుకుంటే తెలిసిపోద్ది కదండి. అలా జల్లించుకున్నాక మూత పెట్టేసేయండి. ఆరిపోకుండా పిండి మూత పెట్టేసుకోండి. ఇప్పుడు గ్యాస్ పైన ఒక పెనం పెట్టుకుని ఒక 3 స్పూన్లు గసగసాలు వేసేసుకుని దోరదోరగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే పెనంలో ఒక 3-4 కప్పులు నెయ్యి వేసుకోండి. స్పూన్లండి. ఒక 4 స్పూన్లు నెయ్యి వేసుకున్నాక అందులో కొద్దిగా కొబ్బరి ముక్కలు, కొద్దిగా జీడిపప్పు వేసుకుని అవి కూడా దోరదోరగా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాకానికి 1 కప్పు బెల్లం తీసుకుని కొద్దిగా 1 కప్పు వాటర్ తీసేసుకుని పాకం పట్టేసుకోవాలండి. పాకం మరీ లేత కాదు, మరీ ముదురు కాదు. చూసారు కదా, ఆ పాకం పట్టుకుంటే మనకి సలివిడికి పాకం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అందులో మనం జల్లించుకుని పక్కన పెట్టుకున్న పిండి కొద్దిగా వేసుకుని శుభ్రంగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక మనం కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, గసగసాలు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అవి కూడా వేసేసుకుని సలిమిడిలో మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ కదా. పక్క కొలతలతోటి ఇలా అయితే చేసేసుకోండి. ఇంకొకటి ఏంటంటే కొంచెం పిండి ఎప్పుడైనా సరే ఎక్కువగానే మిక్సీ ఆడుకుని పక్కన పెట్టేసుకోండి. మనకి పాకం తక్కువ వచ్చినా పాకం ఎక్కువైనా పిండితోటి మనం లెవెల్ చేసుకునేలాగా